అసలు ఫ్రెండ్షిప్ అంటే ఎట్లుండాలి? కలిసి ఎదిగేలా ఉండాలి. మీ దగ్గర డబ్బులు లేనప్పుడు మీ దగ్గర లేనివాడి కంటే మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే మీతో ఉండేవాడు హై డేంజర్ పర్సన్. మరి అసలు స్నేహం అంటే ఏంటి? 1971 పూర్ ఇండియన్ ఎకానమీ, నో ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్. ఇప్పుడు మీరు చూసే ఇండియాకి అప్పుడు ఇండియాకి టోటల్ రివర్స్. ఫైనాన్షియల్గా చాలా క్రైసిస్లో ఉన్నాము. ఇదే అవకాశంగా తీసుకొని యూఎస్ యూకే నేవీ హెల్ప్తో పాకిస్తాన్ ఇండియా మీద అటాక్ చేయడానికి ప్రిపేర్ అయ్యింది. అప్పట్లో అతిపెద్ద న్యూక్లియర్ వార్షిప్స్ ఓన్లీ యూఎస్ దగ్గర మాత్రమే ఉండేవి. సో యూఎస్, యూకే, ఫ్రాన్స్ అండ్ పాకిస్తాన్ కలిపి ఇండియాని రౌండప్ చేసి అటాక్కి ప్రిపేర్ అయినప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఇండియన్ ఎకానమీ దొరికేసింది, ఇండియా కొలాప్స్ అయిపోద్ది అన్న టైంకి బే ఆఫ్ బెంగాల్ వాటర్స్ మధ్యలో నుండి రష్యన్ మిసైల్స్ సడన్గా పైకి రావడం సినిమాటిక్, అబ్సల్యూట్ సినిమాటిక్ వ్యూస్. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. ఇది చూసి ఆల్ యూఎస్, యూకే నేవీస్ యూటర్న్ తీసుకున్నాయి. స్నేహం అంటే ఎట్లా ఉండాలి? మన దగ్గర ఏమీ లేనప్పుడు కూడా రష్యా మనల్ని చాలా బ్యాకప్ చేసింది. ఇండియా దగ్గర ఏమీ లేనప్పుడు రష్యా ఎలా అయితే ఇండియా వెనకాల నిలబడిందో మీ లైఫ్లో కూడా సింపుల్ క్యాలిక్యులేషన్. మీ దగ్గర మనీ లేనప్పుడు మీ స్కిల్ని నమ్మి మీ వెనక ఉన్న వారిని ఎప్పటికీ వదలొద్దు. మీ వెనక ఏదో పవర్ ఉందమ్మా, అది ఉండగా మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. బిల్డ్ ది క్వాలిటీ సర్కిల్ అరౌండ్ యూ.